మణికర్ణికా హ్రదంబు. గంగా స్నానం కంటే మణికర్ణిక, నిన్న చెప్పుకున్నటువంటి మణికర్ణిక అనేటటువంటి కాసారము ఇంకా గొప్పది. కాశీక్షేత్ర దర్శనం గొప్పది. దర్శనం కంటే గంగా స్నానం గొప్పది. గంగా స్నానం కంటే మణికర్ణికా ఘాట్లో స్నానం చేయటం ఇంకా గొప్పది. మణికర్ణికా తీర్థమజ్జన ప్రతతి కంటెను విశ్వనాథుని దర్శనం అధిక ఫలమో. విశ్వనాథుని దర్శనం అధిక ఫలం అంట. గంగా స్నానం కంటే, మణికర్ణికా ఘట్టంలో స్నానం కంటే విశ్వనాథుణ్ణి దర్శించడం ఇంకా ఫలితం ఇస్తుంది. విశ్వపతి కంటే, ఆ విశ్వపతి కంటే, ఆ కాశీ విశ్వనాథుని కంటే, విశ్వపతి కంటే కైవల్య విభుని కంటే, విశ్వపతి కంటే కైవల్య విభుని కంటే, కాలకంఠుని కంటే ముక్కంటి కంటే, ఆ విశ్వపతి కన్నా, కాలకంఠుని కన్నా, ముక్కంటి కన్నా, ఆయన కంటే తీర్థములు దైవములు లేవు త్రిభువనముల. 3 లోకాల్లో తీర్థాలు కానీ పరమాత్మ అయినటువంటి ఆ ముక్కంటి కంటే, ఈశ్వరుని కంటే, కాలకంఠుని కంటే దైవం లేరు. అంతేకాకుండా సత్యమింకను సత్యంబు సంయమేంద్ర అని చెప్పేసి పరమేశ్వరుడే మనకు కాశీక్షేత్ర వైభవాన్ని గురించి చెప్తారు. ఆ విధంగా ఇటువంటి పరమ మహత్తరమైనటువంటి ఈ కాశీక్షేత్రాన్ని గురించి చెప్పుకుంటూ, అందులో నిన్న మనం మణికర్ణిక ఘట్టాన్ని గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి కుబేరలోక వృత్తాంతము. కుబేరలోక వృత్తాంతం ఏమిటి? కాశీక్షేత్రం నిండా కూడా ప్రతిష్టలు ఉన్నాయండి. పరమేశ్వర ప్రతిష్ట, లింగాకారాన్ని ప్రతిష్టలు కాశీ నిండా అవన్నీ ఉంటాయి. కుబేరలోకం వరుణుని ప్రతిష్ట. అంతే, అష్టదిక్పాలకులందరూ కూడా వచ్చి కాశీక్షేత్రంలో పరమేశ్వరుని ప్రతిష్ట చేసి పూజలు చేశారు. ఇంద్రుడు, వాయువు, అగ్ని, వరుణుడు వీళ్ళందరూ కూడా ప్రతిష్టలు చేశారు. కుబేరుడు, అష్టదిక్పాలకుల యొక్క ప్రతిష్టలు మనకు కాశీక్షేత్రంలో కనపడతాయి. అవన్నీ కూడా చూడాలి. మనం చూస్తే ఆ అష్టదిక్పాలకుడు, ఆ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి వరములన్నీ కూడా అందుతాయి. వరుణుడు ప్రతిష్ఠించినటువంటి కాశీ విశ్వేశ్వరుని యొక్క మహాలింగాన్ని దర్శిస్తే వరుణుని యొక్క కృప కలుగుతుంది, ఇంద్రుని యొక్క కృప కలుగుతుంది, అగ్ని యొక్క కృప కలుగుతుంది. ఈ గ్రహాల యొక్క కృపలన్నీ కూడా, అష్టదిక్పాలకుల యొక్క కృప అంతా కూడా అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించారు. కాశీ విశ్వనాథుని దర్శించారు. అష్టదిక్పాలకు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి విగ్రహ ప్రతిష్టలు అక్కడ చేశారు. మనం చూడవలసినటువంటివి ఏమిటంటే, కాశీక్షేత్రంలో ఎవరినైనా తెలిసినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్తే ఈ క్షేత్రాలన్నీ దర్శించడానికి వీలై. మనం వెళ్ళిన దగ్గర నుంచి కూడా మన ఇదేమిటంటే, వెళ్తామా, గంగలో మునుగుతామా, అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటామా, మళ్ళీ బ్యాగు తీసుకుంటామా, వస్తామా, మేము వెళ్ళొచ్చేసామండి అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివాసం చేస్తున్నారు చాలామంది. ఇవాళ మన గుంటూరు వాళ్ళే చాలామంది ఉన్నారు, అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. 9 నెలలు మేము అక్కడ ఉంటాము, 9 రోజులు ఉంటాము, ఇట్లాగా 3 మాసాలు ఉంటామని మొక్కుకొని, మొక్కుదే ఉందండి వాళ్ళ యొక్క శక్తి. అక్కడ నివాసం చేసి స్వామివారిని అర్చించి వస్తూ ఉంటారు. ఆ విధంగా కుబేరలింగము అనేటటువంటిది కుబేర స్థానము స్వామివారికి అతి దగ్గరలో ఉంటుంది. ఆ కుబేరుడు చేసినటువంటి ప్రతిష్ట. ఇవాళ ఆ కుబేర లోకాన్ని గురించి వరుణలోకము, ఇంద్రలోకము, అగ్నిలోకము ఇవన్నీ కూడా లోకాలకు అధిష్టానపరులైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ట చేశారు. కాబట్టి ఇవాళ కుబేర వృత్తాంతాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్పుతూ, నిగమగ్న గంధవాహుని నగరమునకు తూర్పు దిక్కున గుణోదారంబగు పట్టణమదే అలకా నగరంబది ఏలు యక్షనాథుడు గరిమన్. యక్షనాథుడిన కుబేరుడు, యక్షుడు, యక్ష, కిన్నర, కింపురుష, మరి వీళ్ళందరూ ఉన్నారు. గంధర్వ జాతులు ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటి వాటిల్లో ఈయన యక్ష జాతికి చెందినటువంటి వాడు కుబేరుడు. కుబేరుడు అనగానే మనకు ఏమిటి జ్ఞాపకం వస్తుందంటే, బాగా డబ్బు కలిగినటువంటి వాడు, డబ్బులు ఇచ్చేటటువంటి వాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన కుబేరుని విగ్రహం పెట్టుకొని పూజ చేయం మనం. కాకపోతే కుబేరుడు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, లోన్లు ఇస్తూ ఉంటాడు అందరికీ, బ్యాంకుల్లో ఉంటాడు ఆయన ఎక్కువ. అటువంటి ఆ కుబేరుడు అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసి కుబేర లోకానికి ఎట్లా వెళ్ళాడు అనేటటువంటిది, కుబేరుణ్ణి చేశాడు స్వామివారు. ఆ యక్షుణ్ణి కుబేరుణ్ణి చేశాడు స్వామివారు. ఎట్లా చేశారు ఏమిటనేటటువంటిది మనకు ఈ చరిత్ర ఇవాళ మనం చెప్పుకోబోయేది అంటుంది. భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాక్షుడొక్కడు బ్రాహ్మణుడు కలడు. కాంపిల్య నగరము అనేటటువంటి నగరం ఉన్నది. దాంట్లో యజ్ఞదత్తుడు అనేటటువంటి ఒక మహానుభావుడు నివసిస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు. ఆయన నిరంతరము కూడా శాస్త్రాధ్యయనం చేస్తూ
మరి వేద పురాణ శాస్త్రాలన్నీ కూడా అవపోసనం పట్టినటువంటి వాడు. రాజకొలువులో ఆయన ఒక పురోహితునిగా కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి అతి మంచివాడు, ఉత్తముడైనటువంటి యజ్ఞదత్తుడున్నాడు.